టు వ్యూ పాయింట్. చాలా మందికి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందులో చేపలు, రొయ్యల్ని ఎక్కువగా తింటారు. ఇక రొయ్యలు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. రొయ్యలు ఇగురు, గోంగూర రొయ్యల కూర, రొయ్యల ఫ్రైను చాలా మంది ఇష్టంగా తింటారు. రొయ్యల్లో ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనాలు అనేకమున్నాయి. రొయ్యల్లో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. రొయ్యలు తినడం వల్ల కండరాలు బలంగా మారుతాయి. రొయ్యల్లోని ప్రోటీన్ కండరాల్ని దృఢంగా మారుస్తుంది. రొయ్యల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొవ్వును కరిగిస్తాయి. రొయ్యల్లో విటమిన్ B12 కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బలహీనత, అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే రొయ్యల్లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే రొయ్యలు తిన్న వెంటనే లేదా రొయ్యలతో కొన్ని తినకూడని ఫుడ్స్ ఉన్నాయి. ఇవి తింటే ఆరోగ్యానికి ప్రమాదం. ఆ ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ తిన్న తర్వాత పాలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. రొయ్యలను తరచుగా క్రీమీ సాస్లతో కలిపి లేదా క్రీమ్ లేదా పాలతో వండుతారు. కానీ ఈ కలయిక అలర్జీ ప్రతిచర్యలకు దారితీస్తుంది. ఎందుకంటే పాల ఉత్పత్తుల్లోని కాల్షియం రొయ్యల్లోని ప్రోటీన్లతో చర్య జరిపి కడుపులో జీర్ణక్రియకు అడ్డుపడుతుంది. ఈ కాంబినేషన్ ఎక్కువ కాలం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పొత్తి కడుపు నొప్పి, వికారం, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, అల్సర్లు, శరీరం చేదు వాసన, మలబద్ధకం, చర్మ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. పెరుగు కూడా రొయ్యలు తిన్న వెంటనే కలిపి తీసుకోకూడదు. చాలా మంది చేపతో భోజనం చేసిన తర్వాత పెరుగుతో తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక రొయ్యల బిర్యానీలో కూడా పెరుగు కలుపుకొని తింటాం. ఇది ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. అజీర్తి సమస్యలు ఉన్నవారు ఈ కాంబినేషన్ కు దూరంగా ఉండాలి. వేయించిన ఆహారాలు, స్పైసీ ఫుడ్స్ తో కలిపి రొయ్యలు తినకూడదు. రొయ్యలు తిన్నప్పుడు తేలికపాటి రుచి కొంతవరకు తగ్గుతుంది. రొయ్యలతో పాటు వేయించిన ఆహారాలు, మసాలా ఫుడ్స్ తినడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, అసౌకర్యం, కడుపు నొప్పి వస్తాయి. అందుకే రొయ్యలతో పాటు ఈ ఫుడ్స్ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. రొయ్యలతో సహజంగా లభించే ఐరన్ ఒక మోస్తారు మొత్తంలో ఉంటుంది. ఎర్ర మాంసం లేదా పాలకూర వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారంతో వీటిని తీసుకోవడం వల్ల ఐరన్ శోషణ మెరుగుపడుతుంది. ఐరన్ లోపం ఉన్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్. అయితే ఐరన్ ఎక్కువగా అవసరం లేని వారికి ఇది హాని కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్రెడ్, పాస్తా లేదా వైట్ రైస్ వంటి స్టార్చ్ అధికంగా ఉండే ఆహారాలు రొయ్యలతో కలిపి తినడం అంత మంచిది కాదు. రొయ్యలతో పాటు ఎక్కువ స్టార్చ్ తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యం కలుగుతుంది. జీర్ణ సమస్యలు, ఉబ్బరం, కడుపులో చికాకు వంటి సమస్యలు కలుగుతాయి. అందుకే ఈ ఫుడ్ కాంబినేషన్ ను అవాయిడ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.